సీఎం దగ్గరికి పోదాం ఒకసారి. ఓకే, సీఎం దగ్గరికి పోనాం. ఓనవాళ్ళు రానోడు జర్నలిస్టే, కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేత కాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇంటి పేరులా జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కనీస అర్హతలు లేకుండా జర్నలిస్టుగా చెలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలి. మీడియా సమావేశాల్లో కాలు మీద కాలు వేసుకుని ఆ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది. నవ తెలంగాణ 10వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ జనవరి 4 నుంచి మెగా సరే ఇది మాట్లాడదాం. ఫస్ట్ ఏమంటున్నారు? ఇంటి పేరులో జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు. తప్పేముందా? జర్నలిస్ట్ అని పెట్టుకోకపోతే సీఎం అని పెట్టుకుంటారా అంటున్నా. సరే, సీఎం మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, కొంతమందికి వర్తిస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అబ్బా. నాకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసి 10వ తరగతి చదివినాడు. 10, 9, 10, 10వ తరగతి చదువుకున్నారు. 10వ తరగతి చదువుకున్నాడు. ఇక వాడి భాష ఎట్లుంటుంది అంటే, నాకు తెలిసిన వాళ్ళు ఒక సీఎం మాట్లాడింది కరెక్టే. దీంట్లో నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి వర్తిస్తుంది. నాకు తెలిసిన వాళ్ళే 10 మంది ఉన్నారు. అంటే మేము జర్నలిస్టు అని చెప్పుకునే గొప్ప వ్యక్తులు ఒక 10 మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే. వాడు 10 చదివిండు. ఆ 10 మంది కూడా 10 చదివిండు. 10 చదివినోడు జర్నలిస్ట్ ఎట్లయితాడు అనేది క్వశ్చన్. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదంటే బీసీజే ఉండాలి, లేదంటే ఎంసీజే ఉండాలి అనేది సమాజం మీద అవగాహన. ఇక వాడికి ఏం లేదు, వాడిని టార్గెట్ చేసిండు అనుకో, ఇంకోటి వచ్చి ఇక వీని టార్గెట్ చేసి అమ్మడా బూతులు తిట్టుడే. అమ్మడా బూతులు వాడిని తిట్టాలి. వాడికి వ్యూస్ వస్తాయి, 1000-2000 వ్యూస్ వస్తాయి. వాడికి ఆ వీడియో పట్టుకొని ఇక ఆ లీడర్ దగ్గరికి పోతాడు. ఇగో నేను అన్నా నీ గురించి ఇట్లా తిట్టినా అంటే ఏ షబ్బాస్ బేటా అంటాడు. వానికి కుక్క బిస్కెట్ల లాగా కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వానికి 1000, 2000, 5000 వీడియోకి ఇస్తాను. ఆ వీడియో చూపించుకొని వీడేం చేస్తుండు, వీడియో చేస్తే 5000 వచ్చాయి. నీ ఇంకొక వీడియో చేయాలి. మా అన్న మెచ్చుకుంటున్నాడని ఇంకో వీడియో చేస్తున్నాడు. ఇక ఇటువంటి దుర్మార్గులు జర్నలిజంకు అన్ఫిట్. నాకు తెలిసిన వాళ్ళే 10 మంది ఉన్నారంటే, శేఖర్కి తెలిసిన వాళ్ళు ఇంకో 10 మంది, ఇంకోరు తెలిసిన వాళ్ళు ఇంకో 10 మంది, ఇట్లా కొన్ని వందల మంది ఫేక్ జర్నలిస్టుగా చలామణి అవుతున్నారు. కొంతమంది అయితే వసూళ్ల కోసమే కార్డులు తీసుకొని జర్నలిస్ట్. అది అసలుగా వాడు ఈ దీంట్లో ఈ మేనేజ్మెంట్లు కూడా మారాలి. 5000 ఇస్తే కార్డు ఇస్తారా? కార్డు ఇస్తాడు. నాకు తెలిసిన ఒక లారీ డ్రైవర్కు వాడికి ఆలు రావు, ఏబిసిడీలు రావు, ఓనమాలు కాదు, వాడు బడికే పోలేదు. వానికి మండల రిపోర్టర్గా ఓ పత్రిక పేరెందుకు ఇజ్జత్ తీస్తారు. ఆ పత్రిక యజమానికి నేనే కాల్ చేసిన, అరే మీకు సిగ్గుశరం ఉందారా అని. ఈ చాయ్ హోటల్ పెట్టుకునే వాళ్ళకు కార్డు ఉంటుంది, అరటి పనులు అమ్ముకునే వాళ్ళకి కార్డు ఉంటుంది. ఇది ఏం దారుణం మరి. అటు ఫీల్డ్లో తిరుగునంటే తిరగడు. సరే, ఛాయ్ హోటల్ పెట్టుకొని అరటి పనులు అమ్ముకొని మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి ఆయన వృత్తిలో ధర్మంగా అరటి పనులు అమ్ముకున్నా, ఛాయ్ అమ్ముకున్నా కూడా జర్నలిస్ట్గా రాణించవచ్చు, తప్పు లేదు. కానీ అసలు అక్షర ముక్క రానోడు కూడా జర్నలిస్ట్ అంటే సీఎం మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. కానీ అందరూ సోషల్ మీడియా జర్నలిస్టులు, అందరూ డిజిటల్ మీడియా జర్నలిస్టులు, అందరూ యూట్యూబ్ జర్నలిస్టులు మాత్రం కలపకండి. ఎందుకంటే దీనిలో పీజీలు, పిహెచ్డీలు, డబల్ పీజీలు చేసి, ఎంసీజేలు చేసి సీనియర్ జర్నలిస్టులు సమాజం మీద అవగాహన ఉండి, భాష మీద పట్టుండి, వల్గర్ భాష మాట్లాడకుండా చేస్తూ ఉన్నారు. సరే, ఇది ఇట్లా పెడదాం శేఖర్, ఇది ఇట్లా పెడదాం. ఇప్పుడు మరి రాజకీయ నాయకులకి ఏడికి పోవాలి? వాళ్ళకి అర్హత ఉన్నది. రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులను అన్ఫిట్ చేద్దాం. 10వ తరగతి పాస్ అయినోడు జర్నలిస్ట్ గా అన్ఫిట్, మీ మాట ప్రకారం ఒప్పుకుందాం. ఇక్కడ అరికెపూడి గాంధీ ఎవరో తెలుసు కదా, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అనాలా ఎల్ఎంఎల్. ఈయన చదువుకుంది ఎంత అబ్బా, 7వ తరగతి. మరి 7వ తరగతి చదివినోడు 10వ తరగతి చదివినోడు జర్నలిస్ట్గా అన్ఫిట్ అనుకుంటే 7వ తరగతి చదివినోడు ఎమ్మెల్యేగా ఎట్లా ఫిట్ అవుతాడు? ఒక క్వశ్చన్ చెప్పాలి ఇక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు ఆయన పేరు ఆయనకే రాయరాదు. ఈయన ఎమ్మెల్యే ఎట్లయితాడు అన్నది నా క్వశ్చన్. మరి మాజీ మంత్రి చేవేళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య
ఏం చదువుకున్నాడు ఈయన ఎమ్మెల్యే ఎట్లయితాడు? క్వాలిఫికేషన్ ఏంది? ఇప్పుడు మన క్వాలిఫికేషన్ ఏంది? మల్లారెడ్డి పాలమిడ పూలమిడ అని అన్న మల్లారెడ్డి అయినట్టు పోయింది. మరి అసలు ఎవరిని చూసి వీళ్ళంతా బీఆర్ఎస్లో గెలిచి మరి ఏ ఏ అర్హతలను చూసి మీరు ఎమ్మెల్యేగా మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు? మీ పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకున్నారు? ఎక్కడ అసలు ఒక్క ఎమ్మెల్యే కన్నా చదువు ఉందా? ఒక్క ఎమ్మెల్యే పైన భాష మీద పట్టుందా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి కనీసం తెలుసా? అవగాహన ఉందా? ఏ భూమి ఏడు? ఒక్క ఎమ్మెల్యే కన్నా కనీసం ఏ నియోజకవర్గం ఏడున్నదని తెలుసా? కనీసం భద్రాచలంలో ఉన్నోనికి పక్కన నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎవరో తెలియదు. ఆ పరిస్థితులు ఉన్నారు. దాంతో పోల్చుకుంటే సీనియర్ జర్నలిస్టులు చాలా బెస్ట్. మరి మీరు అవమానం ఏంటంటే వాళ్ళ పక్కనే కూర్చోవద్దు ఏమన్నా అంటువ్యాధి ఉందా సోషల్ మీడియా జర్నలిస్టులకు? ఇదే డిజిటల్ మీడియా, ఇదే సోషల్ మీడియా, ఇదే యూట్యూబ్ ఛానల్ లేకపోతే కాంగ్రెస్ కింద ఉండేది అడుగులా. ఇవే మీకు హెల్ప్ చేస్తాయి. మీరు అధికారంలో కూర్చుంటే ఎవరిని మీరు ఇంతవరకు పట్టించుకోలే. యూట్యూబ్ అని అప్పుడు పేసిన్లు. మీరు వాడే భాష ఏమైనా కరెక్ట్గా ఉందా? మీరు వాడే భాష పేగులు చింపి బిడలేసుకుంటాడంట సీఎం వాడాల్సిన భాషనా? ఒక సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి అది? దీనికి ఆన్సర్ చెప్పండి. ఇంకేముంది, అది అయిపోయింది కదా. ఇక జాన్వారి నుంచి 4000 మెగావాట్లు డిసెంబర్లో YTPF యూనిట్ల భర్తీ అంటున్నారు. 800 మెగావాట్ల యూనిట్ 1 జాతికి అంకితం. 5000 కోట్ల అప్పు కోసం RBIకి సర్కార్ ఇండియన్లు చేయండి అప్పులు. మీరేమన్నా కట్టేదా, ఒరిగేదా, చేసేదా? మీరు 3 ఏళ్ళ నుండి మళ్ళీ మీరు పక్కకు జరుగుతారు. ఇంకా 3 ఏళ్ళు. రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బ తిన్నట్టుగానే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు పత్రికలు ప్రసార సాధనాలు అంటే ప్రజలకు విశ్వసనీయత ఉండేదని, ప్రస్తుతం జర్నలిస్టు విలువలు పూర్తిగా తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. ఓనవాళ్ళు రాని వాళ్ళు, కాగితం ఇస్తే అక్షరాలు రాయడం రాని వాళ్ళు జర్నలిస్టుగా చలామణి అవుతూ జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిన్న నవ తెలంగాణ 10వ వార్షికోత్సవంకి వెళ్ళిండు. ఇక నవ తెలంగాణ ఎర్రజెండా పార్టీ వాళ్ళది కాబట్టి మరి పార్టీకి ఒక్క పేపర్ ఉంటే మరి ఆ పార్టీ కోసం ఎందుకు వేయను నువ్వు? పార్టీ జర్నలిస్టులు వేరు అంటివి, అదొక పార్టీ పత్రికనేనా? మీరు ఎట్లా వేయలేదు దానికి? మనకు కూడా సోయి ఉండాలి కదా.